అమెరికా న్యూయార్క్ కోర్టులో గౌతమ్ అదానీ సాగర్ అదానీల మీద నడుస్తున్న ఈ క్రిమినల్ కేసులు అక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ పూర్తిగా కొట్టేసిందండి. ఈ దెబ్బతో మన దేశంలో అదానీ పని అయిపోయిందిరా, ఇక అమెరికా పోలీసులు వచ్చి ఆయన్ను పట్టుకుపోతారని ఈ రోజు టీవీల్లో కానీ ఈ సోషల్ మీడియాలో సంబరాలు చేసుకున్న ఒక వర్గానికి కోలుకోలేని ఒక షాక్ తగిలిందనమాట. అసలు అమెరికాలో ఏం జరిగింది, ఆ కేసు కథ ఏంది, ఇప్పుడు కోర్టు ఏమని తీర్పిచ్చిందో సూటిగా స్పష్టంగా మన వాడుక భాషలో వివరంగా చెప్పుకుందామండి. చూడండి, అమెరికాలోని జో బైడెన్ ప్రభుత్వం అప్పుడు ఆ టైంలో దిగిపోయే ఆఖరి రోజుల్లో అక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ గౌతమ్ అదానీ ఆయన మేనల్లుడు సాగర్ అదానీ మీద కొన్ని తీవ్రమైన క్రిమినల్ కేసులు పెట్టిందనమాట. ఆ కేసు సారాంశం ఏంటంటే, అదానీ కంపెనీ భారతదేశంలో పెద్ద ఎత్తున సోలార్ పవర్ ప్రాజెక్టులు దక్కించుకోవడానికి ఇక్కడ అధికారులకు 2000 కోట్లకు పైగా లంచాలు ఇచ్చిందని, ఆ తర్వాత ఆ ప్రాజెక్టుల పేరు చెప్పి అమెరికా మార్కెట్లో ఈ బాండ్లు తర్వాత లోన్ల రూపంలో విదేశీ ఇన్వెస్టర్ల దగ్గర వాళ్ళ నుంచి 1000 కోట్ల రూపాయలు వసూలు చేసిందని ఆరోపించారు. అమెరికా చట్టాల ప్రకారం మీ కంపెనీ ఏ దేశంలో ఉన్నా సరే అండి, అమెరికాలోని పెట్టుబడిదారుల దగ్గర నుంచి పైసలు వసూలు చేసేటప్పుడు తప్పుడు వివరాలు చెప్పినా, ఈ లంచాలు ఇచ్చి ఈ కాంట్రాక్టర్లు తెచ్చుకున్న విషయం దాచిపెట్టినా అది అక్కడ పెద్ద నేరం అనమాట. దీన్ని మన ఊరి లెక్కల్లో చెప్పుకోవాలంటే, ఊర్లో అండి ఒక ఆయన ఏదో ఒక వ్యాపారం చేసుకోవడానికి పొరుగురి షావుకారు దగ్గరికి పోయి అప్పడిగాడు అనుకో. ఆ షావుకారు నీకు సొంత ఊర్లో నుంచి మంచి పొలాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి కదా అని నమ్మి పైసలు ఇచ్చాడు. తీరా చూస్తే ఆ పొలాల కాగితాల్లో ఏదో తేడా ఉందంటే ఆ షావుకారు నేరుగా పంచాయతీకి పోయి నా పైసలు నన్ను మోసం చేసి తీసుకున్నాడని కేసు వేసినట్టుందనమాట. అమెరికా ప్రభుత్వం కూడా అట్టాగే మా దేశంలో ఉన్న ఇన్వెస్టర్ల దగ్గర మీరు అబద్ధాలు చెప్పి పైసలు వసూలు చేశారని ఈ కేసు అయితే పెట్టింది. ఈ కేసు రాగానే మన దేశంలో ఉన్న కొందరు అదానికి వ్యతిరేకులు పండగ చేసుకున్నారు అనమాట. ఇక అదాని జైలుకు పోవడం ఖాయం, అమెరికా కోర్టు వదిలిపెట్టదంటూ రోజు డిబేట్లు పెట్టి హోరెత్తించారండి. కానీ కాలం మారింది. అమెరికాలో బైడెన్ ప్రభుత్వం పోయి డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలో ఒక కొత్త ప్రభుత్వం వచ్చింది కదండి. డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్లో కొత్తగా వచ్చిన లాయర్లు అధికారులు ఈ కేసు ఫైళ్ళన్నీ తీసి క్షుణ్ణంగా పరిశీలించారు అనమాట. అదానీ కంపెనీ మీద మోపిన ఆరోపణలకు సంబంధించి ఏమైనా ఒక పక్క ఆధారాలు ఉన్నాయని ఆరా తీస్తే ఆశ్చర్యం ఏంటంటే ఒక్కటంటే ఒక్క ఆధారం కూడా దొరకలేదు. లంచాలు ఇచ్చినట్లు కానీ విదేశీ ఇన్వెస్టర్లను మోసం చేసినట్లు కానీ ఎలాంటి ప్రాథమిక సాక్ష్యాలు లభించలేదండి. బ్యాంకు రికార్డులు, ఈమెయిల్, ఆర్థిక లావాదేవీలు అన్నీ తవ్వి తీసినా కూడా చట్టబద్ధంగా నిలబడి ఒక్క కాగితం కూడా దొరకలేదంట. దాంతో న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ స్వయంగా ఒక పిటిషన్ దాఖలు చేసింది. మేము అదానీ సాగర్ అదానీలపై మోపిన ఈ క్రిమినల్ ఛార్జీలను ఉపసంహరించుకున్నాము, ఈ కేసును పూర్తిగా కొట్టేయాలని కోర్టును కోరిందనమాట. కోర్టు కూడా ఆ పిటిషన్ అంగీకరిస్తూ కేసును డిస్మిస్ చేసింది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన చట్టపరమైన పదాన్ని మనం అర్థం చేసుకోవాలండి. అదేంటంటే, కోర్టు ఈ కేసును డిస్మిస్ విత్ ప్రీ జుడిస్ అని కొట్టేసింది అనమాట. అసలు చట్టంలో విత్ ప్రీజుడిస్ వితౌట్ ప్రీజుడిస్ మధ్య తేడా ఏందో తెలిస్తే మనకు విషయ తీవ్రత ఇంకా గట్టిగా అర్థమవుతుంది అనమాట. సాధారణంగా ఏదైనా కేసులో ఆధారాలు సరిగ్గా లేకపోతే కోర్టు డిస్మిస్ వితౌట్ ప్రీజుడిస్ అని తీర్పిస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే, నాయన ఇప్పటికైతే నీ దగ్గర సరైన సాక్ష్యాలు లేవు కాబట్టి కేసు కొట్టేస్తున్నాం, రేపొద్దున ఏమైనా కొత్త ఆధారాలు దొరికితే మళ్ళీ వచ్చి కేసు వేసుకొని చెప్పడం అనమాట. అంటే తలుపులు ఇంకా తెరిచే ఉంటాయి. కానీ డిస్మిస్ విత్ ప్రీజుడిస్ అని కోర్టు తీర్పిచ్చింది అంటే ఈ కేసులో ఎలాంటి నిజము లేదు, మోపిన ఆరోపణలన్నీ నిరాధారమైనవి. ఇకపై ఈ కేసును ఏ ప్రభుత్వము, ఏ పోలీస్ వ్యవస్థ, ఏ కొత్త లాయరు మళ్ళీ జీవితంలో తిరగదోయడానికి వీల్లేదు. ఈ కేసు ఫైలు శాశ్వతంగా మూత పడిపోయిందని కోర్టు సీల్ వేసి పక్కన పడేసినట్టు అనమాట. దీన్ని మన ఊరి మాటల్లో చెప్పాలంటే మీకు ఇంకా క్లియర్గా, ఒక ఆయన మీద ఊళ్ళో దొంగతనం మోపారండి. పంచాయతీలో పెద్ద మనుషులు విచారించి ఈయన దొంగతనం చేయలేదు, సరే కదా, వీడి మీద కావాలని కక్షగట్టి అబద్ధాలు కూడా చెప్పారు. ఇకపై ఎవడైనా ఈయన్ను దొంగ అని పిలిచినా, ఈ గొడవ మళ్ళీ తీసినా వాడికే జరిమానా వేస్తామని గట్టి తీర్పు చెప్పడం లాంటిది అనమాట. అదనే విషయంలో కూడా అమెరికా కోర్టు చేసింది కూడా సరిగ్గా ఇదే అండి. ఇక అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ SEC దాఖలు చేసిన సివిల్ కేసు గురించి చూస్తే అండి, ఇది జైలుకు పంపించేది కాదండి, కేవలం జరిమానాలు వ్యవహారం. ఆ సివిల్ కేసులో కూడా అదానీ గ్రూప్ ఎలాంటి తప్పులు కూడా అంగీకరించకుండానే కేవలం కొన్ని $1 మిలియన్ చిన్న రుసుమును మాత్రం చెల్లించి ఆ వ్యవహారాన్ని ముగించేసింది అనమాట. అది ఎలా ఉందంటే, రోడ్డు మీద పోతుంటే ఎవడో వచ్చి నీ బండి నా బండికి తగిలిందని అనవసరంగా గొడవ పడుతుంటే ఇంకా కోర్టు చుట్టూ తిరిగి సమయం వృధా చేసుకోవడం దేనికని ఒక 200 ఇచ్చి పోరా నాయన అని నా పని నాకుందని చెప్పి పంపించినట్లు అనమాట. మరి ఇంత పెద్ద పరిణామం జరిగిన తర్వాత మన దేశంలో ఉన్న అదానీ వ్యతిరేక వర్గం పరిస్థితి ఏందండి? గత 3 ఏళ్ళుగా హిండెన్బర్గ్ రిపోర్ట్ దగ్గర నుంచి నిన్నట అమెరికా కేసు వరకు అండి దాదాపు పతమైపోతున్నాడు, రేపో మాపో ఆయన కంపెనీలు మూతపడుతున్నాయని తెగ ప్రచారం చేసిన వాళ్ళందరికీ ఇప్పుడు నోరెళ్ళబెడుతున్నారండి. వీళ్ళంతా అమెరికా న్యాయ వ్యవస్థను దేవాలయంగా పూజించి అక్కడ చట్టం ఎంత పవర్ఫుల్లో చూశారని డబ్బాలు కొట్టారే. తీరా అదే అమెరికా కోర్టు వచ్చి
మా దగ్గర ఆధారాలు ఎవరు అయ్యా, కేసు బోగస్ అని చెప్పేసరికి వీళ్ళకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాక గదిలో కూర్చొని కన్నులు పెట్టుకోవడం తప్ప ఇంకేం చేయలేకపోతున్నాడు అనమాట. అసలు కేవలం అదాని అనే ఒక వ్యక్తి మీదో ఆయన కంపెనీ మీదో ఎందుకండి ఇంత అంతర్జాతీయ కుట్రలు జరుగుతున్నాయి చెప్పండి. దీని వెనుకున్న అసలు ప్రపంచ రాజకీయాలు గుట్టి ఏందో చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశం కావాలని చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెద్ద ప్రాజెక్టుల ద్వారా ఆసియా, తర్వాత ఆఫ్రికా, యూరప్ ఖండాల్లో ఉన్న రేవులను, విమానాశ్రయాలను తన గుప్పిట్లోకి తెచ్చుకుంటుంది కదండి. శ్రీలంకలో హంబన్తోట పోర్టును చైనా 99 ఏళ్లకు లీజుకు తీసుకుంది. హిందూ మహాసముద్రంలో భారతదేశాన్ని చుట్టుముట్టాలని చైనా స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ వ్యూహంతో ప్లాన్ చేస్తోంది కదా. మరి ఈ చైనా రాక్షస విస్తరణను అంతర్జాతీయంగా ఢీకొడుతున్న భారతీయ కంపెనీ ఏదైనా ఉంది అంటే అది ఒక్క అదాని గ్రూప్ మాత్రమే. శ్రీలంకలోని కొలంబో పోర్టులో పశ్చిమ టెర్మినల్ కాంట్రాక్ట్ను కూడా చైనా పోర్టును తట్టుకొని మరి అదాని దక్కించుకున్నాడండి. సో ఇజ్రాయెల్లోనే అతి ముఖ్యమైన హైఫా పోర్టును కొనుగోలు చేశాడు కదా. సో గ్రీసు, వియత్నాం, ఆస్ట్రేలియా, ఆఫ్రికా ఈ దేశాల్లో ఓడరేవులను దక్కించుకుంటూ చైనాకు గట్టి పోటీ ఇస్తున్నాడు. భారతదేశ సముద్రపు రవాణాను, అంతర్జాతీయ వాణిజ్యాన్ని విదేశాల చేతికి చిక్కకుండా అడ్డుగోడగా నిలబడుతున్నాడు కదా. దీన్ని మన ఊరి వ్యాపార లెక్కలు చూద్దామండి. ఊర్లో ఒక పెద్ద రౌడీ షావుకారు ఉన్నాడు. ఊర్లోని లారీలన్నీ, బస్సులన్నీ తనవే ఉండాలని, అందరినీ తన కాళ్ళ దగ్గర ఉంచుకోవాలని చూస్తున్నాడు. అలాంటి సమయంలో మన ఊరు నుంచి ఒక కుర్రాడు లేచి ఆ రౌడీ షావుకారుకు పోటీగా బస్సులు పెట్టి పక్క ఊర్లో కూడా రూట్స్ దక్కించుకుంటూ ఆయన వ్యాపారానికి గండి కొడుతున్నాడు అనుకో. అప్పుడు ఆ రౌడీ షావుకారు ఏం చేస్తాడు చెప్పండి? నేరుగా ఆ కుర్రాడితో పోరాడలేక ఊర్లో ఉన్న కొందరు సోమరిపోతులకు ఈ పైసలు ఇచ్చి వాడి బండి మీద రాళ్ళు వేయండి, వాడు దొంగ అని ప్రచారం చేయండి, వాడి మీద అబద్ధపు కేసులు పెట్టించండి కుట్రలు పడతాడు కదా. ఇక్కడ అంతర్జాతీయంగా జరుగుతున్నది కూడా ఇదే అండి. సో దాన్నే ఎకనామిక్ వార్ఫేర్ లేదా ఆర్థిక యుద్ధం అంటారు. ఒక దేశపు ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న ఈ పెద్ద కంపెనీల మీద విదేశీ సంస్థలతో నెగిటివ్ రిపోర్టులు రాయించడం, విదేశీ కోర్టులో కేసులు పెట్టించడం, దాంతో ఆ కంపెనీ షేర్లు ధరలు పడిపోయేలా చేసి బ్యాంకులు రుణాలు రాకుండా చేయడం. కానీ అమెరికా కోర్టు ఇప్పుడు ఈ కేసును ఏమీ లేదు, ఆధారాలు శూన్యమని తేల్చి చెప్పేసరికి ఈ కుట్రదారుల ముసుగులు పూర్తిగా తొలగిపోయాయి అన్నమాట. సో అమెరికాలో బిల్ గేట్స్, ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్ వంటి వ్యాపారవేత్తల వెనుక ఆ దేశ ప్రభుత్వం కొండంత అండగా నిలబడుతుందండి. దక్షిణ కొరియాలో శాంసంగ్, హుండై కంపెనీలకు ఆ దేశ ప్రభుత్వం కాపాడుకుంటుంది కదా. ఎందుకంటే ఆ కంపెనీలు ఎదిగితే దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది, వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయండి. మన దేశంలో కూడా ప్రభుత్వం మారినా ఈ రాజకీయాలు ఎలా ఉన్నా సరే అంతర్జాతీయ స్థాయిలో మన జెండాను ఎగిరివేసే పారిశ్రామికవేత్తలను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నియర్ కోర్టు ఇచ్చిన ఈ డిస్మిస్ విత్ ప్రీజుడిషియల్ తీర్పు అనేది కేవలం అదానికి దక్కిన విజయం మాత్రమే కదండి. భారతదేశపు పారిశ్రామిక అభివృద్ధిపై, మన దేశీయ కంపెనీలపై, విదేశీ గడ్డపై జరిగిన ఒక పెద్ద కుట్రకుబడిన శాశ్వత సమాధి. ఇకనైనా విదేశీ ప్రచారాలను నమ్మి సొంత దేశ ప్రయోజనాలను దెబ్బతీసే ఈ ప్రయత్నాలను మన వల్ల ఆపాలండి. అమెరికా కోర్టు తీర్పుతో ఒక పెద్ద మబ్బు తొలగిపోయింది. భారతీయ కంపెనీలు ప్రపంచ రంగాన మరింత వేగంగా దూసుకుపోవడానికి ఒక మార్గం అనేది ఈజీగా మారిపోయింది అనమాట. సో వీటి గురించి మీరేమనుకున్నారు కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్, వందే మాతరం.